మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైనా సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదా? నేను రోజు వీడియోలు అప్లోడ్ చేస్తున్న వ్యూస్ అనేది రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను 0 నుండి 1000 మంది సబ్స్క్రైబర్లు చేరడానికి కంప్లీట్ రూట్ మ్యాప్ అని చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే నీచ్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం. సో అసలు నీచ్ అంటే ఏంటంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో, ఏ కేటగిరీ పైన వర్క్ చేయాలనుకుంటున్నారో దాన్నే నీచ్ అని అంటారు. ఒకటే కేటగిరీ పైన వర్క్ చేయాలి, ఒకటే కంటెంట్ అనేది అప్లోడ్ చేయాలి. లేదా ఒకరోజు టెక్ వీడియో, ఒకరోజు వ్లాగ్ వీడియో, లేదా ఒకరోజు గేమింగ్, ఒకరోజు కుకింగ్ ఇట్లా అప్లోడ్ చేశారనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థం కాదనమాట మీ ఛానల్ గురించి. దానికోసం ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుని దాంట్లో కనీసం ఒక 30 వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయండి. ఇది మీ ఛానల్ గ్రో అవడానికి స్ట్రాంగ్ అవుతుందన్నమాట. కొత్తగా ఎవరైతే ఛానల్ ని స్టార్ట్ చేశారో వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏంటంటే ఈ ఒక్క వీడియోలో నాకు అన్ని వచ్చేయాలి, లేదా నేను త్వరగా వైరల్ అయిపోవాలనుకుని ఇట్లా ఆలోచిస్తారు. రియాలిటీ అది కాదు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి 30 లేదా 50 వీడియోస్ అనేది మీరు నేర్చుకున్నట్లు, అంటే యూట్యూబ్ ఎట్లా వర్క్ చేస్తుంది, మనం ఎలా వర్క్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, ఆడియన్స్కి నచ్చుతుంది అనేది క్లియర్గా మీరు తెలుసుకున్నట్టు అనుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. లేదా ఒక 10 వీడియోలు 20 వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేసి దాంట్లో వైరల్ అయిపోవాలి ఇట్లా అనుకున్నారనుకోండి, ఎప్పటికీ మీ ఛానల్ గ్రో అవ్వదు. కనుక ఈ 30 లేదా 50 వీడియోస్లో మీరు వ్యూస్ కోసం కాదు, స్కిల్స్ నేర్చుకోవడంలో ట్రై చేయాలన్నమాట. అంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా వర్క్ అవుతుంది, మనం ఎస్ఈఓ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఎలా చేస్తే మనకు వ్యూస్ వస్తాయి, ఎలా అప్లోడ్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, దెన్ థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేయాలి, టైటిల్ ఎట్లా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి, అసలు యూట్యూబ్ రూల్స్ ఏంటి, యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్స్ ఏంటి, యూట్యూబ్ పాలసీస్ ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా మీరు తెలుసుకోవాలన్నమాట. మొదటి 50 వీడియోస్ అనేది మీకు ప్రాక్టీస్లా ఉంటుంది. అండ్ 2026లో చిన్న క్రియేటర్స్కి అయితే ఒక బిగ్ వెపన్ అనేది వచ్చింది, అదే షార్ట్స్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా, మీ ఛానల్ గ్రో కావాలన్నా, అండ్ మీకు సబ్స్క్రైబర్ స్పీడ్గా రావాలంటే రోజు 2 షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. వీక్లీ అట్లీస్ట్ 3 లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ ఛానల్ గ్రో అవ్వడానికి, మీ ఛానల్ కొత్త క్రియేటర్స్కి రీచ్ అవ్వడానికి, మీకు సబ్స్క్రైబర్స్ పెరగడానికి రోజు 2 షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ రోజు 2 షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, బట్ హుక్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది ఫస్ట్ 3 సెకండ్స్ అనేది. 99% యూట్యూబ్ క్రియేటర్స్ అనేది ఇటువంటి మిస్టేక్సే చేస్తారు. అదే హుక్ పాయింట్ అనేది ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వీడియోని క్లిక్ చేసిన వ్యూవర్ అనేది మీ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేయాలా లేదా మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోవాలనేది దాంట్లో డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ అనేది బాగా వస్తున్నాయి అనుకుని ఇట్లా చెప్పాను అనుకోండి, పలానా సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తున్నాయి అనుకుని వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. అదే కాకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా చెప్పారనుకోండి, వెంటనే వ్యూవర్ అనేది స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది 2026 జనాలు అప్డేట్ అయ్యారు అండ్ మీరు కూడా అప్డేట్ కావాలి. ఎందుకంటే అప్పట్లో ఇది వచ్చేది ఇంట్రో అనేది, బట్ ఇప్పుడు కుదరదు. హుక్ ఉంటే ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే మీ వీడియోలో హుక్ ఉందనుకోండి, మీ వీడియోలో ఎక్కువ మంది స్పెండ్ చేస్తే ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తూనే ఉంటుంది. అదే ఆడియన్స్ స్క్రోల్ చేసి వెళ్ళిపోతే మీ వీడియోకి రీచ్ అనేది తగ్గిపోతుంది, మీకు వ్యూస్ కూడా రావు. అండ్ చాలామంది షార్ట్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తారు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ స్పీడ్గా వస్తున్నారు అనుకుని, బట్ లాంగ్ వీడియోస్ కూడా ఫోకస్ పెట్టాలన్నమాట. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావడం మ్యాటర్ కాదు, బట్ లాంగ్ వీడియోస్లో ఫోకస్ ఎందుకంటే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ కావడం కోసం. వాచ్ టైం మీకు బిల్డ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ మోనిటైజేషన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే షార్ట్స్లో 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి, మోనిటైజేషన్ అవ్వాలి. అదే లాంగ్ వీడియోస్లో 4000 అవర్స్ వస్తే సరిపోతుంది అనమాట. కనుక షార్ట్సే కాదు, లాంగ్ వీడియోస్ కూడా ఫోకస్ పెట్టండి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ ప్లస్ టైటిల్, ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది క్లిక్ చేసి చూడాలంటే థంబ్నెయిల్ అనేది ఐ క్యాచ్గా ఉండాలి, టైటిల్ అనేది హుక్ అనేది అంటే క్యూరియాసిటీ ఉండేలా టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ థంబ్నెయిల్ అనేది మన వీడియోకి ఎట్లా ఉంటుందంటే ఒక యాడ్ లాగా ఉంటుందన్నమాట, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు. ఎట్లా అంటే దాన్ని చూసి కనెక్ట్ అవ్వాలి, అట్రాక్ట్ అయితేనే దానిపై క్లిక్ చేస్తే మన వీడియో అనేది ప్లే అవుతుంది. కనుక థంబ్నెయిల్ బాగుంటేనే మీ వీడియోని క్లిక్ చేసి చూస్తారు, ఎక్కువ మంది ఎక్కువసేపు క్లిక్ చేసేలా చూడాలి. మీరు అట్లా చేయాలన్నమాట. అలాంటి థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. మరి మీకు థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేయాలో మీకు తెలియకపోతే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఐ క్యాచ్ థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలి ఏంటనే ఒక వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ఫుల్గా ఉండాలి. దాని ఏంటంటే టెక్స్ట్ అనేది ఎక్కువ పెట్టకూడదు. ఎప్పుడైనా సరే 3 or 4 వర్డ్స్తో సరిపెట్టాలి. దాంట్లోనే క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసేలా ఉండాలి, లేదా ఏదైనా క్వశ్చన్ అయినా అడిగేటట్టు ఉండాలి. ఆ విధంగా థంబ్నెయిల్ ఉందనుకోండి, ఎవరైనా సరే క్లిక్ చేసి చూస్తారు. అండ్ ఫైనలీ కన్సిస్టెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే ఎప్పటికీ మీ ఛానల్ది గ్రో అవ్వదు. ఎందుకంటే మన ఛానల్ గ్రో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ మోస్ట్లీ ఇంపార్టెంట్. వారానికి మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తారో డిసైడ్ చేసుకోండి, 3 or 4. దీంట్లో డిసైడ్ అయ్యి ప్రతి వారం అదే 3 or 4 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. మీరు రోజు అప్లోడ్ చేసినా పర్లేదు, ఎందుకంటే యూట్యూబ్కి మీ ఛానల్ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది, ఇంకా బూస్ట్ అనేది చేస్తుంది అనమాట మీ వీడియోస్కి.
అండ్ ఇట్లా డిలే చేసి మీరు అప్లోడ్ చేశారనుకోండి యూట్యూబ్కి అర్థం కాదండి, యూట్యూబ్ ఆల్రెడీకి మీ ఛానల్ది అర్థం కాదు. సో దానికోసం మీకు వ్యూస్ రాకుండా మీ వీడియోస్లో డౌన్లోడ్ పడేస్తుంది. అదే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తే ప్రతిరోజు ఇట్లా డే బై డే స్టెప్ బై స్టెప్ ఇట్లా మీకు యూట్యూబ్ అనేది మీ ఛానల్కి గ్రో అనేది చేస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పలానా క్రియేటర్ ఛానల్ అనేది మన యూట్యూబ్లోనే ఎక్కువసేపు యాక్టివ్లోనే ఉంటున్నారు. సో ప్రతిరోజు యాక్టివ్లోనే ఉంటున్నారు కనుక ఇతని ఛానల్ని మనం ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి రికమెండ్ చేద్దాం. సో వాళ్ళకి ఈ ఛానల్ కానీ కనెక్ట్ అయితే వాళ్ళు కూడా క్లిక్ చేసి చూస్తారు, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక కన్సిస్టెన్సీ అని మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, జూన్ 20 కల్లా 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని నేనైతే టార్గెట్ పెట్టానమాట. సో అందరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, మీ ఛానల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బయోలో లేదా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫేస్బుక్ ఐడి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి, డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. అండ్ మీ మంచి వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ ఆ కమెంట్కి రిప్లై ఇస్తా. దెన్ మీ కమెంట్ అని పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.